లక్ష్మీదేవి జగన్నాథుని రథాన్ని విరగగొట్టి ఆయన్ని ఆలయం లోపలికి కూడా రానివ్వలేదు అని మీకు తెలుసా? జగన్నాథుడు, బలరాముడు అలాగే సుభద్రాదేవి రథం మీద భక్తులకి దర్శనం ఇస్తూ గుండీచా ఆలయానికి వెళ్తారు. కానీ జగన్నాథుడు తన భార్య అయిన లక్ష్మీదేవిని మాత్రం మరిచిపోతాడు. లక్ష్మీదేవి నా భర్త నన్ను ఆలయంలోనే వదిలి ఎందుకు వెళ్ళాడు అని ఎదురు చూస్తూ ఉంటుంది. అలా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు అయిపోతాయి. కానీ జగన్నాథుడు మాత్రం అప్పటికీ కూడా రాడు. లక్ష్మీదేవి ఏమీ తినకుండా జగన్నాథుడి కోసం ఎదురు చూస్తూ ఉంటే జగన్నాథుడు మాత్రం గుండీచా ఆలయంలో రకరకాల భోజనాలు తింటూ ఉంటాడు. 5 రోజులు అవుతోంది. ఇంకా నా భర్తకి నేను గుర్తు రాలేదా అని కోపంతో సేవకులను పిలిచి పల్లకిలో కూర్చొని కోపంగా గుండీచా ఆలయానికి తీసుకుని వెళ్ళండి అని ఆజ్ఞాపిస్తుంది. అలా గుండీచా ఆలయానికి చేరుకుంటుంది. కానీ ఆలయం ద్వారాలు మూసి ఉంటాయి. గట్టిగా ఎంత పిలిచినా కూడా ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు. అప్పుడు ఆమె కోపంతో